ప్రమాణం, ఇంకా అసాధ్యమనిపించే ఒక ప్రయాణం. ఈరోజు మనం హనుమంతుడి సాగర లంఘనం గురించి మాట్లాడుకుందాం. అసలు శత్రుకోటలోకి ఎలా వెళ్ళాడు, సీతమ్మ తల్లిని ఎలా కనుగొన్నాడు, ఈ అద్భుతమైన కథని కాస్త వివరంగా చూద్దాం. ఇంతకీ ఈ కథకు మూలమేంటి? సీతమ్మ తల్లి అపహరణకు గురయింది. ఆమెను వెతికి తీసుకురావడానికి ఒక పెద్ద యజ్ఞమే మొదలైంది. అయితే ఆ యజ్ఞంలోనే అత్యంత కీలకమైన ఘట్టం, ఆ ఘట్టం గురించే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. సరే, ఇక మన కథలోకి వచ్చేద్దాం. మన హీరో ఎవరు? సాక్షాత్తు వాయుపుత్రుడు హనుమంతుడు. ఆయన ముందున్నదేంటో తెలుసా? మామూలు సముద్రం గాదు, అదొక అసాధ్యమైన సవాలు. దాన్ని దాటాలి. చూశారా, ఈ మాటలు వింటేనే అర్థమవుతోంది హనుమంతుడి సంకల్పమేంటో, ఈ ప్రయాణం ఎంత ముఖ్యమైనదో. ఇది కేవలం ఒక ప్రయాణంలా లేదు కదూ, ఇది ఒక ప్రతిన, ఒక శపథం. ఇక అంతే, అనుకున్నదే తడవుగా తన శరీరాన్ని పెంచి ఒక్క ఉదుటున ఆకాశంలోకి ఎగిరాడు. అసలు చూడ్టానికెలా ఉందంటే, రామకార్యం కోసం వెళ్తున్నాడు గదా, ప్రకృతి కూడా సహకరించింది. సూర్యుడు తన వేడిని తగ్గించుకున్నాడు, వాయుదేవుడు చల్లగా వీచాడు, అంతా అనుకూలంగా ఉంది. అయితే మార్గం అనుకున్నంత సులభంగా ఏం లేదు. ఆకాశంలోకి ఎగిరిన వెంటనే టపాటపామని వరుసగా కొన్ని అడ్డంకులు ఎదురయ్యాయి ఆయన ప్రయాణాన్ని ఆపడానికి. అసలు ఈ ప్రయాణంలో 3 పెద్ద పరీక్షలు ఎదురయ్యాయి. ఇవి కేవలం అడ్డంకులు కావు, ఆయనలోని ఒక్కో గుణాన్ని పరీక్షించాయి. మొదట మైనాక పర్వతం సముద్రంలోంచి పైకి లేచి, స్వామీ, కాసేపు విశ్రాంతి తీసుకోండి అని ఆతిథ్యమిచ్చింది. కాని రామకార్యం ముందు విశ్రాంతేంటి? హనుమ చాలా వినయంగా తిరస్కరించాడు. కేవలం పర్వతాన్ని తాకి ఆ ఆతిథ్యాన్ని స్వీకరించి ముందుకు దూసుకెళ్లాడు. ఇది ఆయన అంకితభావానికి పరీక్ష. ఆ తర్వాత దేవతలు పంపిన నాగమాత సురస, నా నోట్లోకి వెళ్ళి బయటకు రా అని అడ్డుకుంది. హనుమ ఏం చేశాడో తెలుసా? అమాంతం తన శరీరాన్ని పెంచాడు. ఆమె కూడా నోరు పెద్దది చేసింది. వెంటనే హనుమ బొటనవేలంత చిన్నగా మారిపోయి ఆమె నోట్లోకి దూరి బయటకు వచ్చేశాడు. అది ఆయన బుద్ధికుశలత అంటే. ఇక మూడోది సింహిక. ఇది నీడను పట్టుకుని జీవాన్ని తినే రాక్షసి. ఇక్కడ తెలివి కాదు, బలం కావాలి. తన అపారమైన బలంతో హనుమ ఆమెను సంహరించి తన ప్రయాణాన్ని కొనసాగించాడు. చూశారా, వినయం, తెలివి, బలం, ఈ 3 గుణాలతో ప్రతి అడ్డంకిని దాటేశాడు. ఇలా అన్ని అడ్డంకులను దాటుకొని 100 యోజనాల సముద్రాన్ని లంఘించి ఫైనల్గా త్రికూట పర్వతం మీదున్న లంకానగరానికి చేరుకున్నాడు హనుమంతుడు. ఇక్కడ్నుంచే అస్సలు కథ మొదలవుతుంది. అంత పెద్ద కోటలోకి ఒకే ఒక్క వ్యక్తి ఎలా వెళ్తాడు? అసాధ్యం కదా. అందుకే హనుమ ఒక ప్లాన్ వేశాడు. రాత్రి అయ్యేవరకు ఆగి తన శరీరాన్ని ఒక పిల్లి సైజ్కి మార్చుకున్నాడు. అంతా దానే ఉంది అనుకునే లోపే ఎంట్రన్స్ దగ్గర లంకానగరానికి కాపలా ఉండే లంకిని అడ్డుకుంది. ఎవడ్రా నువ్వు అని గద్దించింది. ఇక హనుమ ఏమాత్రం ఆలోచించలేదు. తన ఎడమ పిడికిలుతో ఒక్క దెబ్బ వేశాడు. అయితే ఆమె ఒక స్త్రీ అని గట్టిగా కొట్టలేదులేండి. కాని ఆ ఒక్క దెబ్బకే లంకిని కుప్పకూలిపోయింది. అసలు విషయమేంటంటే, ఆ దెబ్బతిన్న లంకిణికి ఒక పాత భవిష్యవాణి గుర్తొచ్చింది. అదే ఈ మాటలు. అంటే హనుమంతుడు లంకలో అడుగుపెట్టడం కేవలం ఒక చొరబాటు కాదు, అది రావణుడి వినాశనానికి ఒక సంకేతం. అందుకే లంకిణి స్వయంగా లోపలికి వెళ్ళు అని దారిచ్చింది. ఇక లోపలికి వెళ్లిన హనుమంతుడు తన వెతుకులాట మొదలుపెట్టాడు. లంకలో ఉన్న ప్రతి ఐశ్వర్యవంతమైన భవనంలో, ప్రతి మూలలో వెతికాడు. రావణుడి అంతఃపురం, కుంభకర్ణుడి భవనం, ఇలా కాపలా ఉన్న ప్రతి వీధి, ప్రతి సందు, ఏదీ వదలకుండా గాలించాడు. కాని ఎంత వెతికినా సీతమ్మ జాడ ఎక్కడా కనపడలేదు. గంటలు గడిచిపోతున్నాయి. హనుమంతుడిలో ఆశలు మెల్లిగా సన్నగిల్లడం మొదలయ్యాయి. ఒక రకమైన సంక్షోభం, ఒక డైలమా. హనుమంతుడు ఎంతలా నిరాశకు లోనయ్యాడంటే, సీతమ్మ కనపడకపోతే ఇక తిరిగి ఏ ముఖం పెట్టుకునే రాముడి దగ్గరికి వెళ్ళాలి, ఇక్కడే ప్రాణాలు వదిలేద్దామా అని కూడా అనుకున్నాడు. కాని వెంటనే తేరుకున్నాడు. చనిపోవడం కంటే బతికి ప్రయత్నించడం మేలు కదా అని, ప్రయత్నం ఆపకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాడు. తాను ఇంకా వెతకని ఒకే ఒక చోటు ఉంది, అక్కడికి వెళ్లాలని డిసైడయ్యాడు. ఇక తన వెతుకులాటలో చివరి ప్రదేశం అశోకవనం. పేరుకు తగ్గట్టే చాలా అందమైన తోట. కాని ఎందుకో ఆ ప్రదేశమంతా ఒకలాంటి దుఃఖం అలుముకుని ఉంది. అక్కడే ఒక సింశుపా వృక్షం కింద చివరకు హనుమంతుడు ఆమెను చూశాడు. ఒకప్పటి రాణి వైభవం ఎక్కడా లేదు. కృషించిపోయి చాలా దీనంగా ఉంది.
రాముడు చెప్పిన గుర్తులన్నీ సరిపోలాయి. అవును, ఈమెనే సీతాదేవి అని నిర్ధారించుకున్నాడు. అదే టైంలో రావణుడు అక్కడికొచ్చి సీతమ్మను బెదిరించి వెళ్లాడు. దాంతో ఆమె ప్రాణాలు వదిలేద్దామని నిర్ణయించుకుంది. సరిగ్గా అదే టైంలో త్రిజటా అనే ఒక రాక్షస స్త్రీ, ఈమె విభీషణుడి కూతురు, తనకొచ్చిన ఒక కలను చెప్పింది. నా కలలో రాముడు గెలిచాడు, రావణుడు బోడిపోయాడు, నీ కష్టాలు త్వరలోనే తీర్తాయి అని చెప్పి చనిపోవాలనుకుంటున్న సీతమ్మలో మళ్లీ ఆశలు చిగురింపజేసింది. సరే, సీతమ్మను కనుక్కున్నాడు. కాని ఇప్పుడే ఉంది అసలైన టాస్క్. ఆమె దగ్గరికి ఎలా వెళ్ళాలి, తాను ఎవరో ఎలా నిరూపించుకోవాలి? ఇదే ఈ ప్రయాణంలో అత్యంత కీలకమైన ఘట్టం. ఇక్కడే హనుమంతుడు తెలివి మనకు కనిపిస్తుంది. నేరుగా వెళ్తే భయపడుతుంది కదా, అందుకే తను దాగుకున్న చెట్టు పైనుంచే ఆమెకు వినపడేలా మెల్లగా రాముడి కథను చెప్పడం మొదలుపెట్టాడు. రాముడి కథ వినగానే సీతమ్మ ఆశ్చర్యపోయింది. అప్పుడు హనుమంతుడు ఆమె ముందుకొచ్చాడు. మొదట ఆమె నమ్మలేదు. ఇది కూడా రావణుడి మాయేమో అనుకుంది. కాని హనుమంతుడు రాముడి గుణగణాలను వర్ణించి ఫైనల్గా రాముడిచ్చిన ఉంగరాన్ని ఆమెకు చూపించాడు. ఆ ఉంగరాన్ని చూడగానే ఆమె సందేహాలన్నీ పటాపంచలైపోయాయి. ఆమె కళ్లలో చెప్పలేనంత ఆనందం. వెంటనే హనుమంతుడు, అమ్మా, నా వీపుమీద కూర్చోండి, ఇప్పుడే రాముడి దగ్గరికి తీసుకెళ్తాను అన్నాడు. కాని సీతమ్మ ఒప్పుకోలేదు. అది ధర్మం కాదు, రాముదే స్వయంగా రావాలి, ఈ రావణుడిని ఓడించి నన్ను గౌరవంగా విడిపించుకొని తీసుకెళ్ళాలి అని చెప్పింది. రాముడికి గుర్తుగా తన తలలోని చూడామణిని తీసి ఇచ్చింది. అలా హనుమంతుడు ఒక్కడే బయల్దేరిన ఈ సాహసయాత్ర సంపూర్ణంగా విజయవంతమైంది. సీత జాడ కనుక్కున్నాడు, ఆమెకు ధైర్యం చెప్పాడు, సందేశం అందించాడు, రుజువు కూడా తెచ్చుకున్నాడు. అనుకున్నవన్నీ సాధించాడు. ఓకే, హనుమంతుడి పని పూర్తయింది. కాని కథ ఇక్కడితో అయిపోలేదు. అసలు కథ ఇప్పుడే మొదలైంది. సందేశం చేరింది, రుజువు దొరికింది, అంతా బాగానే ఉంది. కాని ఇప్పుడొక సైన్యం, మొత్తం సైన్యం, అదే అసాధ్యమైన సముద్రాన్ని ఎలా దాటగలదు? ఇక్కడే కదా అసలు ప్రశ్న మొదలయ్యేది.